వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క ములుగు జిల్లాలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏజెన్సీ గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి సహకారం తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం వెంకటాపురం మండలంలోని నందిపహాడ్ కోయ షెడ్యూల్డ్ తెగలలో నిర్మాణ సంస్థ ఆడమ మద్దతు ద్వారా గ్రామ దత్తత అభివృద్ధి చేయబడిన స్వచ్ఛమైన తాగునీటి కోసం బోర్వెల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ టాయిలెట్లు, కమ్యూనిటీ షెడ్, స్ట్రీట్ లైట్స్, జంతు నీటి ట్యాంకులు, గృహాల కోసం లైటింగ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఓఎస్జీ మహేష్ బాబా సాహెబ్ గీతేలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవీందర్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ ఐక్యతను అభివృద్ధి పదం వైపు, ఆ ఐక్యతను ఆదర్శంగా జీవించే వైపు మనం డైవర్ట్ చేయాలి. సాధ్యమైనంత వరకు లిక్కర్ వైపు లేదా ఇతరత్ర మూడో తల వైపు పోకుండా ఆచార సాంప్రదాయాలు కాపాడుకుంటూ అభివృద్ధి దిక్కుగా వెళ్లే విధంగా కూడా నిర్మాణ సంస్థ వాళ్ళు కొంత చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఎప్పటికప్పుడు నెక్స్ట్ అందరు కొంచెం ఈ పచ్చదనం రేపటి నుంచింది, అది అయిపోయిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్స్ పెట్టుకొని గ్రామాలలో కూడా అవేర్నెస్ ఎట్లా ఇవ్వాలి, పబ్లిక్ చెడు వ్యసనాల నుంచి ఎట్లా మనం దూరం చేయాలి. ఒక ఆశా వర్కర్ వచ్చినట్టు ఒక సూది వేసి మందించిపోవడం కాదు, అక్కడ ఏమేం బ్యాడ్ హ్యాబిట్స్ కనబడుతున్నాయి, అక్కడ వాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ కాబోతున్నాయి, అవి కూడా వాళ్ళు కూర్చోబెట్టి ఆ కమ్యూనిటీ అంటే గ్రామస్తులను కూర్చోబెట్టి వాళ్ళకు ఒక అవగాహన ఇచ్చి వాటి నుంచి మనం దూరం చేసి మంచి ఆదర్శవంతమైన జీవితాలు ఉండే విధంగా తీర్చిదిద్దడం కోసం ఒక టీచర్ వస్తాడు. పిల్లలకు బడి చెప్పడం కాకుండా వారానికి ఒకసారి గ్రామస్తులందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లాంటి వేధిస్తున్నాయి చెప్పి వాటికి ఇట్లా చేస్తే పరిష్కారం అవుతుందని మాకు చెప్పడం కావచ్చు, కలెక్టర్ గారికి చెప్పడం, తర్వాత ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కూడా అందులో పెంచి అందులో కలిపి ఊర్లను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రతిదానికి ఎవరో బయట నుంచి వస్తారు చేస్తారని కాకుండా ఇప్పుడు ఒక ఊర్లో ఇంకుడు అంటే నీళ్ళల్లో మొత్తం పురుగులు వారినాయి, వాళ్ళు వర్షం నీళ్లు పట్టుకున్నారు ఆ గోళంలో, ఆ గోళాన్ని కడుక్కోలేదు, ఏదైతే హౌస్ ఉంటుందో కడగలేదు, అందులో పురుగులు కనబడుతుంది. వాళ్ళ ఇంట్లో పోయి గోళం అయితే మనం కడగలేం కదా, వాళ్ళు కడుక్కోవాలి కదా, దాంతో వింత జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడే డిస్కషన్ అయింది. ఎందుకు అంటే ఆ గోళంలో డాక్టర్ గారు డిఎంఎన్హెచ్ఓ గారు చూపించారు, ఏంది ఆ ఊర్లో ఇట్లా ఎందుకు వర్షం నీళ్ళు పడ్డప్పుడు అది కడుక్కోవాలి, కొత్త నీళ్ళు పట్టుకోవాలి, రోజు నీళ్లు కడిగి మంచిగా ఫ్రెష్గా పట్టుకోవాలి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం కొన్ని పాయింట్స్ చేసి మన జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులకు తర్వాత గ్రౌండ్ లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తే అది చాలా వరకు జబ్బులు వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టినా కూడా లేనిపోని టాబ్లెట్స్ అని వేసుకొని లేనిపోని మందులని శరీరంలో ఎక్కించుకొని మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ రోగాలు వస్తూ ఉంటాయి. ఈ బాధల కంటే అసలు రోగమే రాకుండా మనం పరిశుభ్రంగా ఉంటే ఎట్లా ఉంటది అనేది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు నిర్మాణ సంస్థ వాళ్లకు అదే విధంగా ఆడమ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకంగా వారి టీం అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ఇంట్లోనే అంటే మధ్య దగ్గరనే సమావేశం పెట్టినాం. ఖచ్చితంగా నాకు వేరే ప్రోగ్రాం వచ్చింది కానీ ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీలాంటి దాతల యొక్క సహకారం, గవర్నమెంట్ పరంగా కూడా మేము కొన్ని రోడ్లు కానీ ఇతరత్ర ఇండ్లు కానీ అవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఇట్లా